భారీ బడ్జెట్ తరంగణంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా రామాయణ. ఈ ప్రాజెక్టుపై నిర్మాత నమిత్ మల్హోత్రా ఎప్పటికప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ మరిన్ని అంచనాలను పెంచుతున్నారు. భారతీయ సినీ ప్రేక్షకులే కాదు, పాశ్చాత్య దేశాల వారికి కూడా ఈ సినిమా నచ్చకపోతే మా ఫెయిల్యూర్ గానే భావిస్తామంటూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చిత్రంపై తామెంతో నమ్మకంగా ఉన్నామో తెలిపారు. అవతార్, గ్లాడియేటర్ తదితర హాలీవుడ్ చిత్రాల స్థాయిలో రామాయణ ఉంటుందన్నారు. ఈ సినిమాతో రామాయణం గురించి ప్రపంచానికి తెలియజేయాలన్నది తమ ఉద్దేశమని తెలిపారు. దాదాపు 4,000 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. తొలి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి రానున్నాయి. భారతీయ సినిమాపై ప్రపంచం చిన్న చూపు చూసినప్పుడు తాను నిరాశకు గురయ్యానని, రామాయణతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్న నమ్మకం ఉందని నమిత్ గతంలో చెప్పారు.